Good morning everybody. Welcome to my channel Vijay Lakshmi. Today's lesson is రక్త ప్రసరణ వ్యవస్థ. మానవు జీవులు అవి తీసుకున్నటువంటి ఆహార పదార్థాలను రవాణా చేయడానికి మరియు హార్మోనులు అనేటువంటివి వాటి ప్రభావాంగాలకు చేరడానికి రక్తము అనేటువంటిది ప్రసరణ అనేటువంటిది అవసరం. రక్తం ద్వారానే చేరుతాయి. అయితే ఏకకణ జీవులైనటువంటి ప్రోటోజోవా జీవులలో ప్రసరణ అనేటువంటిది విసరణ పద్ధతి ద్వారా జరుగుతుంది. ప్రోటోజోవన్ జీవులలో ఏకకణ జీవుల్లో ప్రసరణ అనేటువంటిది విసరణ పద్ధతి ద్వారా జరుగుతుంది. వానపాము వంటి అనలిడ జీవి అయినటువంటి వానపాములో 8 జతల పార్శ్వ హృదయాలు అనేటువంటివి ఉన్నాయి. పార్శ్వ హృదయాలు ఇవి రక్త ప్రసరణ వ్యవస్థలో పాల్గొంటాయి. అయితే వానపాములో ఎర్ర రక్త కణాలు అనేటువంటివి లేవు రక్తంలో, కానీ హిమోగ్లోబిన్ అనేటువంటిది ఉండడం వల్ల రక్తము అనేటువంటిది ఎర్రగా ఉంటుంది. నెక్స్ట్ బొద్దింక యందు 13 గదుల హృదయము అనేటువంటిది ఉన్నది. దీనిలో రక్తం అనేటువంటిది వర్ణరహితంగా ఉంటుంది, ఎందుకంటే దీనిలో హిమోగ్లోబిన్ అనేటువంటిది లేదు. ఇందులో రక్తనాళాలు అనేటువంటివి లేవు. రక్తము అనేటువంటిది కోటరాలలో ప్రవహిస్తుంది. ఇలాంటి రక్త ప్రసరణ వ్యవస్థను స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటారు. స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటారు. రక్తనాళాలలో కాకుండా కోటరాలలో ప్రసారం అనేటువంటి జరుగుతుంది రక్తం, కాబట్టి దాన్ని స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటారు. అయితే పీత, నత్త వంటి వాటిలో రక్తము అనేటువంటిది నీలి రంగులో ఉంటుంది. రక్తము నీలి రంగులో ఉంటుంది. పీత మరియు నత్తలో రక్తము నీలి రంగులో ఉంటుంది. చేపలు వంటి బహుకణ జీవుల్లో హృదయము, గుండె అనేటువంటిది 2 గదులను కలిగి ఉంటుంది. ఒకటి కర్ణిక, 2 జఠరిక. శరీర భాగాల నుండి రక్తము అనేటువంటి కర్ణికను చేరి తర్వాత జఠరికను చేరి తర్వాత మొప్పలను చేరుతుంది. అక్కడి నుండి మళ్ళీ శరీర భాగాలను చేరుతుంది. అంటే రక్తం అనేటువంటిది ఒకేసారి మాత్రమే గుండెకు వచ్చింది. శరీర భాగాల నుండి కర్ణికకు, కర్ణిక నుండి జఠరికకు, జఠరిక నుండి మొప్పలు, మళ్ళీ అక్కడ నుండి శరీరం. దీన్ని ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటారు. ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటారు. నెక్స్ట్ ఉభయచరాల్లో గుండె అనేటువంటిది 3 గదులను కలిగి ఉంటుంది. 2 కర్ణికలు, 1 జఠరిక అనేటువంటిది ఉంటుంది. సరీసృపాల్లో అసంపూర్ణంగా విభజన చెందిన జఠరికతోని కలిసి 3 గదులను కలిగి ఉంటుంది. 3 గదులు ఉంటే జఠరిక మాత్రము అసంపూర్ణంగా విభజన చెందిన అంటే మొత్తం 4 గదులను కలిగి ఉంటుంది, కానీ జఠరిక అసంపూర్ణంగా విభజన చెంది ఉంటుంది. తర్వాత క్షీరదాలలో గుండె అనేటువంటిది 4 గదులు సంపూర్ణంగా విభజన చెంది ఉంటాయి. 4 గదుల గుండెను కలిగి ఉంటుంది. ఇప్పుడు క్షీరదమైనటువంటి మానవునిలోని రక్త ప్రసరణ వ్యవస్థను గురించి తెలుసుకుందాం. మానవుని రక్త ప్రసరణ వ్యవస్థ. రక్త ప్రసరణ వ్యవస్థలో 3 భాగాలు అనేటువంటివి ఉంటాయి మానవుని లోపల. ఒకటి గుండె, 2 రక్తం,
అంటే రక్త కణాలు, రక్తంలో ఏమంటే రక్త కణాలు, తర్వాత రక్త నాళాలు, 3 ముఖ్య భాగాలు అనేటువంటివి ఉంటాయి. ఇప్పుడు మనము మానవుని యొక్క గుండె అది పనిచేయే విధానాన్ని గురించి తెలుసుకుందాం. చూడండి, మానవుని యొక్క గుండె అనేటువంటిది బేరిపండు ఆకారంలో ఉంటుంది, లేకపోతే త్రిభుజాకారంగా, శంఖాకారం అని కూడా ఆ ఆకారాన్ని అంటారు. మానవుని యొక్క గుండెని ఆవరించి ఉన్నటువంటి త్వచాలను హృదయావరణ త్వచము అని అంటారు. ఈ హృదయావరణ త్వచం మధ్యలో ఒక ద్రవం అనేటువంటిది ఉంటుంది, దాన్ని హృదయావరణ ద్రవము అని అంటారు. అది గుండెను అఘాతాల నుండి రక్షిస్తూ ఉంటుంది. గుండె అనేటువంటిది పృష్ఠ భాగంలో 2 ఊపిరితిత్తులకు మధ్యన కొద్దిగా ఎడమ వైపుకు ఉంటుంది. అయితే ఈ గుండె అనేటువంటిది మానవుల్లో 4 గదులను కలిగి ఉంటుంది. 2 కర్ణికలు, 2 జఠరికలు అనేటువంటి ఉంటాయి. అయితే ఈ కర్ణిక జఠరికల్లో కూడా కుడి కర్ణిక కుడి జఠరిక అనేటువంటివి ఎడమ కర్ణిక ఎడమ జఠరికతో పోలిస్తే పెద్దవిగా ఉంటాయి. ఇది గుండె యొక్క నిర్మాణము. అయితే ఈ 2 కర్ణికలకు మధ్యన ఒక విభాజకం అనేటువంటిది ఉంటుంది. దీన్ని కర్ణికాంతర విభాజకం అని అంటారు. అదేవిధంగా కర్ణికకు జఠరికకు మధ్యలో కూడా ఒక విభాజకం అనేటువంటిది ఉంటుంది. దీన్ని కర్ణికా జఠరిక విభాజకం అని అంటారు. అయితే ఇప్పుడు గుండె పనిచేసేటటువంటి విధానాన్ని తెలుసుకుందాం. ఇక్కడ శరీర భాగాల నుండి రక్తము అనేటువంటిది ఫస్ట్ కుడి కర్ణికలోనికి చేరుతుంది. అయితే ఈ కుడి కర్ణికకు ఎలా చేరుతుందంటే పూర్వ పర మహాశిరల ద్వారా చేరుతుంది. మహాశిరల ద్వారా ఈ రక్తము అనేటువంటిది కుడి కర్ణికను చేరుతుంది. అయితే పూర్వ మహాశిర ద్వారా తలలోని భాగాల నుండి రక్తం అనేటువంటిది కుడి కర్ణికను చేరుతుంది. పరమహాశిర ద్వారా తల క్రింది భాగంలో ఉన్నటువంటి భాగాల నుండి రక్తము అనేటువంటిది కుడి కర్ణికను చేరుతుంది. కుడి కర్ణిక నుండి కుడి జఠరికను చేరుతుంది. అక్కడి నుండి రక్తము ఊపిరితిత్తులను చేరుతుంది. ఊపిరితిత్తులను చేరుతుంది. ఈ ఊపిరితిత్తుల నుండి మళ్ళీ రక్తము అనేటువంటిది ఎడమ కర్ణికలోనికి చేరి ఎడమ జఠరికను చేరుతుంది. ఎడమ జఠరిక నుండి శరీర భాగాలను చేరుతుంది. ఇక్కడ బృహద్దమని ద్వారా రక్తము అనేటువంటిది ఇక్కడికి చేరుతుంది, శరీర అవయవాలకి చేరుతుంది. అయితే గుండెకు రక్తాన్ని ప్రసరణ అనేటువంటిది చేయడానికి కరోనరీ ఆర్టరీస్ అనేటువంటివి ఉంటాయి. రక్తనాళాలు అనేటువంటివి ఉంటాయి. వీటిని కరోనరీ ఆర్టరీస్ అని అంటారు. ఇవి గుండెకు రక్తాన్ని సరఫరా అనేటువంటివి చేస్తాయి. అయితే మొట్టమొదటిసారిగా అసలు రక్తం ఎలా ప్రవహిస్తుంది అని ఆలోచించి కొంచెం పరిశోధనలను చేసినటువంటి వ్యక్తి అనేటువంటి ఆయనే ఫైబ్రిస్. ఇతను కాలిలో ఉన్నటువంటి సిరలలో రక్త ప్రసరణ అనేటువంటిది ఏ విధంగా జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నం అనేటువంటిది చేసిండు. తర్వాత ఇతని యొక్క శిష్యుడైనటువంటి విలియం హార్వే రక్త ప్రసరణ గురించి పూర్తిగా అధ్యయనం చేసి ఏ విధంగా జరుగుతుందో తెలియజేయడం అనేటువంటి జరిగింది విలియం హార్వే. తర్వాత
ఈ ఈ రక్తం అనేటువంటిది ప్రవహించడానికి ఇక్కడ విభాజకాల మధ్య రంధ్రాలు అనేటువంటివి ఉంటాయి. ఈ రంధ్రాలకు కవాటాలు అనేటువంటివి కూడా ఉంటాయి. అయితే రక్తం యొక్క పీడనాన్ని దేనితోని కొలుస్తారు అంటే రక్తము అంటే గుండె కొట్టుకునేటటువంటి విధానాన్ని స్టెథోస్కోప్తోని కొలుస్తారు. స్టెథోస్కోప్ తోని కనుక్కుంటారు. స్టెథోస్కోపును కనుగొన్నటువంటి శాస్త్రవేత్త లెనిక్. ఈ విధంగా మానవుల్లో గుండె యొక్క పనిచేయ విధానము, రక్త ప్రసరణ జరిగేటటువంటి విధానాన్ని గురించి తెలుసుకుందాం. రేపటి పాఠంలో రక్త నాళాలను గురించి తెలుసుకుందాం. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.